అందరికీ నమస్కారం. డైలీ 6 PM 6 PYQs మనం డిస్కస్ చేసుకుంటున్నాం. ఈరోజు డే 4 సైన్స్ అండ్ టెక్నాలజీ అండ్ ఎన్విరాన్మెంట్ ఇష్యూస్. సో దీని గురించి మనం PYQs డిస్కస్ చేసుకుందాం. సో అందరూ కూడా వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు. చాలా మంది అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయట్లేదు. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ నాగరాజుస్ అకాడమీ. సో ప్రశ్న 7 చూడండి. మనం ప్రీవియస్ క్లాస్లో 6 ప్రశ్నలు డిస్కస్ చేసుకున్నాం. ఈరోజు 7వ ప్రశ్న నుంచి మొదలు పెడదాం చూడండి. ఫిబ్రవరి 2025లో బెంగళూరులో ప్రారంభించబడిన గూగుల్ కొత్త టెక్నాలజీ క్యాంపస్ పేరేమిటి? మనకి ఇక్కడ చూడండి ఒకసారి. సైన్స్ అండ్ టెక్నాలజీలో మనకి మొత్తం కూడా 5 చాప్టర్స్ ఉన్నాయి. సో ఫస్ట్ చాప్టర్ పేరే టెక్నాలజీ మిషన్స్ అనమాట. సో ఇలాంటి ప్రశ్నలు వస్తూ ఉంటాయి మనకి. సో ఇది అప్డేటెడ్ క్వశ్చన్. ఇది చూడండి. వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ గూగుల్ న్యూలీ ఇనాగ్రేటెడ్ టెక్నాలజీ క్యాంపస్ ఇన్ బెంగళూరు లాంచ్డ్ ఇన్ ఫిబ్రవరి 2025? సో పేరేంటి? ఏమనుకుంటున్నారు? దీని పేరు అనంత. గుర్తుపెట్టుకోండి, ఇది మళ్ళీ రావడానికి ఛాన్స్ ఉంది. సో చూడండి ఒకసారి దీని గురించి చూద్దాం. గూగుల్ యొక్క కొత్త టెక్నాలజీ క్యాంపస్ పేరు అనంత. అనంత అనంత అంటే సంస్కృత పదం అండి. అనంత అనేది సంస్కృత పదం, అంతులేనిది. ఒకసారి ఇలా కూడా ఎగ్జామ్లో అడుగుతాడు రేపొద్దున. సో అందుకనే మీకు ఇది పెట్టాను. అనంత అంటే ఇన్ఫినైట్ అనే అర్థము. సో సాంకేతికత ద్వారా అంతులేని అవకాశాలను సృష్టించాలనే ఉద్దేశంతో ఈ పేరు పెట్టారనమాట. సో ఇప్పుడు దీన్ని ఎప్పుడు స్టార్ట్ చేశారు? ఫిబ్రవరి 19, 2025 దీన్ని అధికారికంగా ప్రారంభించారు. సో ఎక్కడ ప్రారంభించారు? బెంగళూరు. సో ప్రాముఖ్యత ఏంటి? దీని యొక్క స్పెషాలిటీ ఏంటంటే ప్రపంచంలోనే అతిపెద్ద కార్యాలయాల్లో, గూగుల్ కార్యాలయాల్లో ఇది ఒకటి అనమాట. అందుకని అంత ఫేమస్ ఇది. సో ఇది మనకి PIBలో కూడా దొరుకుతుంది. అంతకుముందు రోజు కూడా వేసాడు దీని గురించి. సో ఇది బెంగళూరులో మహాదేవపుర అనే ప్రాంతంలో ఉంటుంది. మీరు అనంతపురం, బెంగళూరు ఆ ఏరియాస్లో ఉన్న వాళ్ళైతే మీకు ఇది తెలిసే ఉంటుంది. బెంగళూరులో మహాదేవపుర అనే ప్రాంతంలో ఉంది. సో ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. అనంత అనే పేరు గుర్తుపెట్టుకోండి. సో నెక్స్ట్ ఇదే అనమాట దీని యొక్క క్యాంపస్ ఇదే. తర్వాత నెక్స్ట్ 8వ ప్రశ్న. భారతదేశంలో ఇటీవలి ఆవిష్కరణలు మరియు కార్యక్రమాల నుంచి ఒకే ఒక సరైన జతను గుర్తించండి అంటున్నాడు. అంటే ఇది కూడా సో రీసెంట్ టెక్నాలజీ మిషన్స్ అండ్ పాలసీస్లో భాగంగా ఇది ఇచ్చాడు. సో ఫస్ట్ యూనిట్ నుంచి మనకి ఇవ్వడం జరిగింది. చూడండి ఒకసారి. భారతదేశపు మొట్టమొదటి ప్రైవేట్ ఉపగ్రహ కూటమి ప్రయోగించే స్టార్టప్ స్కై రూట్ ఏరోస్పేస్ అంటున్నాడు. ఇది రాంగ్. గ్రామీణ రైతులకి బ్యాటరీ షేరింగ్ చొరవ ఓలా ఎలక్ట్రిక్ అంటున్నాడు. సో ఇది కూడా రాంగే. అలానే హాస్పిటల్ పనిభారాన్ని తగ్గించడానికి AI ఆటోమిషన్ పెట్టుబడి ఫోర్టీస్ హెల్త్ కేర్ అంటున్నాడు. ఇది కూడా రాంగే. అసెంబ్లీని సంకేత భాషలో ప్రసారం చేసిన మొదటి రాష్ట్రము పంజాబ్ అన్నాడు. సో ఇది రైట్ ఆన్సర్. ఇవన్నీ కూడా రీసెంట్గా PIBలో పడినవే మొత్తం కూడా, ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరోలో. సరే చూద్దాం దీనికి వివరణ చూడండి. ఇవి ఎందుకు కాదు? 1, 2, 3 ఆప్షన్స్ ఎందుకు కాదు? 4వది ఎందుకనో ఒకసారి చూద్దాము. సో సరైన జత ఫస్ట్ మనం ఏమనుకుంటున్నాం? ఆప్షన్ 4 అసెంబ్లీని సంకేత భాషలో అంటే దాన్ని సైన్ లాంగ్వేజ్ అంటారు. సో ఇలా ప్రసారం చేసిన మొదటి రాష్ట్రము పంజాబ్. సో ఇక్కడ చూడండి, ఎప్పుడంటే మార్చ్ 2025 పంజాబ్ విధానసభ కార్యకలాపాలు ఇలా స్టార్ట్ చేశారు, అంటే అసెంబ్లీలో. ఎందుకని ఈ సైన్ లాంగ్వేజ్ వాడారంటే మరి ఎమ్మెల్యేలు కావచ్చు, ఎమ్మెల్సీలు కావచ్చు, ఎవరైనా కొంతమందికి వినికిడి లోపం ఉండొచ్చు, అంటే వినపడకపోవచ్చు. సో ఆ వినికిడి లోపం ఉన్న వారికి ఈ సైన్ లాంగ్వేజ్ అనేది ఉపయోగపడుతుంది. సో అందుకని ఇలా చేసిన భారతదేశపు మొట్టమొదటి రాష్ట్రము పంజాబే. సో మనకి సామాజిక భద్రత అలానే మహిళా శిశు అభివృద్ధి శాఖ వారు ఆ రాష్ట్రంలో చొరవ తీసుకొని ఇలా చేశారనమాట. ఇలా రికార్డు సృష్టించింది. ఇది గుర్తుపెట్టుకోండి, నెక్స్ట్ టైం కూడా వస్తుంది. సో మరి ఇది చూడండి ఒకసారి. వీటి నుంచి కూడా మనకి మిగిలిన 3 ఆప్షన్స్ నుంచి కూడా మనం నేర్చుకుందాం. సరే చూడండి ఒకసారి. స్కై రూట్ ఏరోస్పేస్. యాక్చువల్గా స్కై రూట్ ఏరోస్పేస్ అనేది రాకెట్ల తయారీ చేస్తుంది అనమాట, అంతేగాని ఉపగ్రహాలు తయారు చేయదు. అందుకని చూడండి ఒకసారి. మరి సరైన ఆప్షన్ ఏంటంటే పిక్సెల్ అని పెట్టాలి. అందుకని చూడండి, మొదటి ప్రైవేట్ ఉపగ్రహ కూటమి పిక్సెల్, అది గుర్తుపెట్టుకోండి. తర్వాత ఫోర్టీస్ హెల్త్ కేర్, ఇది తప్పు. మరి సరైన ఆన్సర్ ఏంటంటే మనకి అపోలో హాస్పిటల్. గుర్తుపెట్టుకోండి. 2025లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆటోమేషన్ ఉపయోగించి పనిభారాన్ని తగ్గించడానికి ఈ హాస్పిటల్స్ AIని ఉపయోగించిన మొట్టమొదటి హాస్పిటల్ ఏంటంటే అపోలో హాస్పిటల్, అది గుర్తుపెట్టుకోండి. తర్వాత నెక్స్ట్ ఆప్షన్ 2 ఎందుకు తప్పంటే మనకి ఓలా ఎలక్ట్రికల్ అనేది మనకు ప్రధానంగా ఎక్కడ కనిపిస్తుంది? పట్టణాల్లో కనిపిస్తుంది. ఎందుకు? మనకి రవాణా, ప్రధానంగా పట్టణ రవాణా. సో అదే కదా మనకి కార్స్ కానీ, లేకపోతే ఆటోస్ కానీ, లేకపోతే ఈ ఓలా మొత్తం కూడా అవే కదా. సో కాబట్టి ఆప్షన్ 2 అనేది ఓలా ఎలక్ట్రిక్ అనేది తప్పు. సో మనకి ఇక్కడ ఇది చూడండి, గ్రామీణ రైతులకి బ్యాటరీ షేరింగ్ చొరవ మనకి ఇనిషియేటివ్ ఏదంటే చాలా ప్రభుత్వ పథకాలు ఉన్నాయి. ఉదాహరణకి PM కుసుమ్ ఉంది. సో ఇలాంటివి అక్కడ ఇచ్చినట్లయితే అక్కడ రైట్ అయ్యేది. ఇది దీనికి సంబంధించి. సో నెక్స్ట్ చూడండి. మొక్కలు, జంతువులు మరియు సూక్ష్మజీవులు సహజ వనరులుగా ఏ వర్గంలోకి వస్తాయి అన్నాడు. చాలా సింపుల్ క్వశ్చన్ అండి ఇది. విచ్ కేటగిరీ ఇంక్లూడ్స్ ప్లాంట్స్, యానిమల్స్ అండ్ మైక్రో ఆర్గానిజమ్స్ యాజ్ న్యాచురల్ రిసోర్సెస్ అంటున్నాడు. సో ఇది మనకి మనకి మొత్తం కూడా 5 యూనిట్లు ఉన్నాయి, 5 చాప్టర్స్ ఉన్నాయి. సో ఇందులో మనకి 3వ చాప్టరు ఆవరణ వ్యవస్థ, జీవ వైవిధ్యం అనే ఒక చాప్టర్ ఉంది. సో దానిలో భాగంగా మనకి ప్రశ్న ఇచ్చాడు అనమాట. సరే చూడండి ఒకసారి ఆప్షన్స్. జీవ వనరులు, అబయోటిక్ వనరులు, అలానే నిల్వ వనరులు, పునరుత్పాదక వనరులు. సో దీని ఆన్సర్ ఏంటి అంటే జీవ వనరులు. గుర్తుపెట్టుకోండి.
అంతే, సింపుల్. సో అబయోటిక్ వనరులు అంటే అజీవ వనరులు, అంటే జీవం కానివి. సో మనకి మొక్కలు, జంతువులు, సూక్ష్మజీవులు జీవ వనరుల కింద వస్తాయి కదా. చూడండి ఒకసారి, జీవ వనరులు మనకి ఏమేమి వస్తాయి? మొక్కలు, మొదటిగా మొక్కలు అంటే జీవం ఉన్నవి. ఇవి కిరణజన్య సమీక్రియ ద్వారా శక్తిని పొందుతాయి. ఉదాహరణకి చెట్లు, పొదలు, పంటలు, ఔషధ మొక్కలు అన్నీ కూడా దీని కింద వస్తాయి, జీవ వనరు. అలానే రెండవది జంతువులు, ఇవి కూడా జీవం ఉన్నవి. అంటే ఏంటి? మనకి ఇతర జీవుల్ని లేదా మొక్కలను ఆహారంగా తీసుకుంటాయి. క్షీరదాలు వస్తాయి, పక్షులు వస్తాయి, చేపలు వస్తాయి. అలానే కీటకాలు, సరీసృపాలు ఇవన్నీ కూడా జీవం ఉన్న జీవ వనరులు. అలానే మూడవది సూక్ష్మజీవులు. ఇవి కంటికి కనిపించిన జీవులు, అంటే పర్యావరణంలో ఇవి కీలక పాత్ర పోషిస్తాయి. అంటే సూక్ష్మజీవులు మనకి ఉపయోగపడి ఉంటాయి, ఉపయోగపడనివి ఉంటాయి. ఉదాహరణకి బ్యాక్టీరియా కానీ, ఫంగస్ కానీ, వైరస్ కానీ, ప్రోటోజోవా కానీ ఇలాంటివన్నీ కూడా ఉంటాయి. సో కాబట్టి మనకి జీవ వనరులు 3 వర్గాలుగా ఉంటుంది. సో ఇదనమాట దీనికి సంబంధించి. ఓకే, నెక్స్ట్ 10వ ప్రశ్న చూడండి. ప్లాస్టిక్ టూత్ బ్రష్లు అలానే గ్యాసోలిన్ తయారీకి ఉపయోగించే పునరుద్ధరించలేని వనరు ఏది అన్నాడు. సో ఇది మనకి సెకండ్ యూనిట్ అండి, సెకండ్ చాప్టరు శక్తి వనరులు, ఎనర్జీ రిసోర్సెస్ అని ఉంటుంది. సో దాని నుంచి ప్రశ్న ఫ్రేమ్ చేసి ఇచ్చాడు. సో ఆప్షన్స్ సహజ వాయువు, అలానే బొగ్గు, నీరు, పెట్రోలియం ఇలా ఇచ్చాడు. సో ప్లాస్టిక్ టూత్ బ్రష్లు అలానే గ్యాసోలిన్ తయారీకి ఉపయోగించే మనకి నాన్ రెన్యూబుల్ సోర్స్ ఏది ఇందులో అంటే ఆన్సర్ పెట్రోలియం. సో చూడండి ఒకసారి దీనికి సంబంధించి చూద్దాం. మనం రోజు లేవగానే ఉదయాన్నే పళ్ళు తోముకుంటూ ఉంటాం. ప్లాస్టిక్ టూత్ బ్రష్లు అవి దేంతో తయారవుతాయి అంటే మనకి పెట్రోలియం ఉత్పత్తుల ద్వారానే తయారవుతాయి. సో ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. ప్లాస్టిక్ టూత్ బ్రషెస్ ఎట్లా తయారు చేస్తారంటే, సో బ్రష్ కనుక చూసుకున్నట్లయితే ప్లాస్టిక్ హ్యాండిల్ ఉంటుంది. ఆ హ్యాండిల్ మనకి దీంతోనే చేస్తారు. అలానే నైలాన్ ప్రిన్సిపల్ ఉంటుంది. అంటే ఆ టూత్ బ్రష్లోనే, ప్లాస్టిక్ టూత్ బ్రష్లోనే నైలాన్ ఉపయోగించి చేస్తారు. ఇది పెట్రోలియం ఉత్పత్తి ద్వారానే చేస్తారు. కాబట్టి పెట్రోలియం ప్లాస్టిక్ టూత్ బ్రష్ల ద్వారా తయారవుతుంది. అలానే మరి పెట్రోలియం ద్వారా మనకి గ్యాసోలిన్ అంటే ఏంటి? వాహనం ఇంధనం తయారవుతుంది. అలానే శుద్ధి చేసిన పెట్రోలియం ఉత్పత్తి, ఇట్లా మొత్తం కూడా గ్యాసోలిన్ అనేది దానికి ఉపయోగపడుతుంది. సో కాబట్టి పెట్రోలియం అనేది ఒక నాన్ రిన్యూవబుల్ రిసోర్స్. ఇది దీనికి సంబంధించి ప్లాస్టిక్ టూత్ బ్రష్లు అలానే వాహన ఇంధనాలని తయారు చేయడం జరుగుతుంది. ఇది గుర్తుపెట్టుకోండి. ఇక నెక్స్ట్ 11వ ప్రశ్న. సో 2 కాలమ్స్ ఇచ్చాడు. సో కాలం ఏలో వనరులు ఇచ్చాడు, అలానే కాలం బిలో కారణాలు ఇచ్చాడు. సో ఈ కనుక చూసుకున్నట్లయితే భూగర్భ జలం, పై మట్టి, జీవ వైవిధ్య ఆవాసాలు, భూమి. అంటే ఇటువైపు క్షీణతలు ఇచ్చాడు, ఇటుక ఉత్పత్తి, నీటి పారుదల కోసం లోతైన బోర్ ట్యూబ్ వెల్స్. ఇదంతా కూడా మీకు అర్థమయ్యేటట్టు చెప్తాను చూడండి. భూగర్భ జలం చూడండి ఒకసారి, మనకి మానవ కార్యకలాపాల వల్ల భూమి మరియు నీరు ఎలా ప్రభావానికి లోనవుతుందో ఇక్కడ ప్రశ్న ఇచ్చాడనమాట. ఇది దీనికి సంబంధించి మనకి ఈ యొక్క ప్రశ్న చాప్టర్ 3 ఆవరణ వ్యవస్థ మరియు జీవ వైవిధ్యం అనే చాప్టర్ ద్వారా మనకి ఇది ఇవ్వడం జరిగింది. సో చూడండి ఒకసారి, మన మానవ కార్యకలాపాల వల్ల భూమి మరియు నీరు ఎలా ప్రభావానికి లోనవుతుంది, ముఖ్యంగా భూగర్భ జలం. సో భూగర్భ జలం ఎలా ప్రభావానికి లోనవుతుంది? నీటిపారుదల కోసం లోతైన బోర్ ట్యూబ్ వెల్స్ మనం రోజు కూడా వందలాది బోర్ ట్యూబ్ వెల్స్ మనం వేయించుకుంటూ ఉంటాం. దాని ద్వారా మనకి వ్యవసాయం కోసం విచ్చలవిడిగా బోర్వెల్స్ వేయడం వల్ల మరి భూగర్భ జలాలు రోజు రోజుకు తగ్గిపోతున్నాయి. అట్లానే పైమట్టి, సో దీని ద్వారా ఇటుక ఉత్పత్తి చేసుకుంటున్నాం. ఇటుకల తయారీకి చాలా సారవంతమైన పైపొర మట్టిని తీయడం వల్ల నేల సారం తగ్గిపోతుంది. అలానే వ్యవసాయ విస్తరణ, మనం రోజు రోజుకి కూడా వ్యవసాయ విస్తరణ అనేది పెరుగుతుంది. సో అడవులు మనం నరికివేస్తున్నాం, పక్కనే ఉన్న అడవులు నరుగుతున్నాం. సో అడవులు నరకడం వల్ల ఇట్లా వ్యవసాయ భూములుగా మార్చుకోవడం వల్ల జీవ వైవిధ్యం అనేది దెబ్బతినిపోతుంది. చెట్లు పోతున్నాయి, అక్కడ నివసించే జంతువులు పోతున్నాయి, పక్షులు పోతున్నాయి, అన్నీ పోతున్నాయి. సో ఈ మధ్య సినిమాలు కూడా వచ్చినాయి చాలా అట్లా. అలానే నెక్స్ట్ భూమి, ఇది మనం భవనాల కోసం ఉపయోగిస్తున్నాం. ముఖ్యంగా నీటి వనరులపై పట్టణ నిర్మాణం, ఇదే కదా మనకి ఇచ్చింది. ఇది మీకు అర్థం కాకపోవచ్చు. చూడండి ఒకసారి, ఈ మధ్య హైదరాబాద్లో జరిగేది కూడా అదే కదా. సీఎం రేవంత్ రెడ్డి అదే కదా మొత్తుకుంటుంది. చెరువులు, కుంటలు ఇవన్నీ కూడా పూర్తి చేసి అక్కడ భవనాల నిర్మాణం చేయడం వల్ల మొత్తం కూడా ఏమవుతుంది? వరదలు సంభవిస్తున్నాయి సో పట్టణాల్లో. సో కాబట్టి మరి మానవ కార్యకలాపాల వల్ల ఎలా ప్రభావానికి లోనవుతుందో ఎగ్జామినర్ ఇలాంటి ప్రశ్న ద్వారా మనకి ఇచ్చాడనమాట. ఇది దీనికి సంబంధించి. నెక్స్ట్ చూడండి 12వ ప్రశ్న. కాలం ఏ ఇటువైపు సమస్యలు ఇచ్చాడు, కాలం బి ప్రభావము. అంటే గ్లోబల్ వార్మింగ్ వల్ల ఎలాంటి సమస్య ఉత్పన్నమవుతుంది, వాయు కాలుష్యం వల్ల ఎలాంటి సమస్య, ఉపప్రాంతీయ ఉష్ణోగ్రత వల్ల ఎలాంటి సమస్య, అలానే నివాస నష్టం వల్ల ఎలాంటి సమస్య, మనకి ఇవి జతపరచమన్నాడు. ఒకసారి జతపరచడం చూడండి ఒకసారి. గ్లోబల్ వార్మింగ్, సో మనందరికీ కూడా తెలుసు గ్లోబల్ వార్మింగ్ వల్ల సముద్ర మట్టాలు పెరుగుతున్నాయి. సో రైజింగ్ సీ లెవెల్స్. అలానే వాయు కాలుష్యం రోజు రోజుకి పెరగడం వల్ల, ఎయిర్ పొల్యూషన్ పెరగడం వల్ల ఏమవుతుంది? శ్వాసకోశ వ్యాధులు అలానే మరణాలు సంభవిస్తున్నాయి. సో ఇదనమాట. అలానే ఉపప్రాంతీయ ఉష్ణోగ్రత, అంటే గ్లోబల్ వార్మింగ్ పెరిగి మనకి ఉష్ణోగ్రత పెరగడం వల్ల ఆటోమేటిక్గా హిమానీ నదాలు ఏమవుతున్నాయి? శీతలీకరణ ప్యాచెస్ చూపుతుంది, అంటే మొత్తం కూడా కరిగిపోతున్నాయి. షోస్ కూలింగ్ ప్యాచెస్ అనమాట. అలానే నివారణ నష్టం, ఇప్పుడే మనం చెప్పుకున్నాం. సో ఆవరణాలని, అంటే అడవుల్ని మనం నరికివేయడం వల్ల ఏమవుతుంది? జీవ వైవిధ్యం అంతరించిపోతుంది మనకి. సో అట్లా దీనికి జతపరచమన్నాడు, మనం సరిగ్గా జతపరిచాం. ఇట్లా మనం జతపరచాలి ఎప్పుడైనా కూడా. సో కాబట్టి A1, B3, C2, D4 దీనికి ఆన్సర్.
ఇది ఇట్లా మనకి అన్ని ఆప్షన్లకు సంబంధించి వాటికి సంబంధించి మనం డీటెయిల్గా ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నాం. సో ప్రతి ఒక్కరు కూడా మనకి ఈ వీడియోని లైక్ చేయండి, అలానే షేర్ చేయండి చాలా మందికి. అలానే మన ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేయండి. థ్యాంక్ యూ.